వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జన్మ పునర్జన్మల గురించి ఆలోచిద్దాం. చచ్చినవాడు మరలా పడతాడు, అంటే పునర్జన్మ ఉన్నదని చెబుతుంటారు. అందుకే పునరపి జననం పునరపి మరణం అని అంటారు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదని, మరణించిన ప్రతి జీవి పుట్టక తప్పదని. ఈ పరిస్థితినే గనక నిజమైతే జీవరాశులు పెరగకూడదు కదా. కాగా భూమి ఆవిర్భవించిన నాడు జీవరాశియే లేదు. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఏకకణజీవి, ద్వికణజీవి, అట్లా జీవులన్నీ మొదలైనవి. ఆ తర్వాత మనిషి జీవితం కూడా వచ్చేసింది. అయితే మొదట్లో ఒకటి ఉన్నప్పుడు అది వాళ్ళు 1, 2, 4 చచ్చిపోయినప్పుడు మళ్ళీ ఆనాడికే పుట్టారు కదా. కానీ ఏమవుతుంది, ఆ నలుగురికి ఇంకా కొంతమంది 10 మందో ఎంతమందో 20 మందో పుడుతూ ఉంటారు. కాబట్టి ఒకటి చచ్చిపోతే ఇంకోటి రావాలి, కానీ మరి నలుగురిని ఎక్కడి నుంచి వచ్చినట్టు కనుక. కానీ ఏ జీవికి ఆ జీవి సంతాభివృద్ధి చేయుతూనే ఉన్నది. ఈ ప్రక్రియ మానవులకు కూడా వర్తించుతున్నది. కనుక ప్రతి జీవికి తమ తల్లిదండ్రులే పూర్వజన్మ కాగా, పిల్లలే సంతానమే పునర్జన్మ. జన్మ ఫలితాలు ప్రత్యేకంగా మానవుల్లో చూడగలము. అనగా పూర్వజన్మ తల్లిదండ్రుల ఫలితం ప్రస్తుత జన్మలో అనుభవించుతున్నారు. ఉదాహరణకు వారి భోగభాగ్యాలు, వారి ఆరోగ్యాలు ప్రస్తుత జన్మలో అనుభవించుతున్నారు. వ్యక్తి అందం, ఆకారం అనేవి పూర్వజన్మ సుకృతమే. తల్లిదండ్రుల వలన సంక్రమించే లక్షణాలు. జీన్స్ కానీ అందం, ఆకారం కానీ మార్చుకునే అవకాశమే లేదు. ఇదే మాదిరి పునర్జన్మ అనగా పిల్లలు అనుభవించుతున్నారు. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే, ప్రస్తుత జన్మలో ఎవరికి వారు చేసుకునే మంచి చెడులను బట్టి వారి ఫలితాలను వారు అనుభవించుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్వజన్మ ఫలితం కొంతవరకు లేక పూర్తిగాను అనుభవించలేకపోతున్నారు. కాగా పునర్జన్మకు అనగా పిల్లలకు అదే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ చిన్న ఉదాహరణ. మన తల్లిదండ్రులు ఆరోగ్యవంతులై మరియు భాగ్యవంతులై ఉంటే అవి పిల్లలకు వచ్చును కదా. కానీ ప్రస్తుత జన్మలో అనేక రకాల తప్పులు శారీరకంగాను ఆర్థికంగాను చేయటం వలన పూర్వజన్మ ఫలితం అనుభవించలేక అనేక బాధలు అనుభవించుతున్నారు. ఈ ఫలితాలే పునర్జన్మకు సంక్రమించుతున్నవి. ఏ జన్మ ఫలితాలైనా అనగా ఆర్థికంగా సంక్రమించిన ఫలితాలు మార్పు చేసుకోవచ్చు. కానీ ఆరోగ్యం మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యాలను తప్పక అనుభవించాల్సిందే. లేక ఇంకా తప్పిదాల వల్ల దిగజారిపోవచ్చు. ఇవే ఫలితాలు మరలా పునర్జన్మకు సంక్రమిస్తాయి. కనుక మరణించనివి మరలా జన్మించుట ఆలోచించవలసిన విషయం. ఎందుకనగా ఆ జీవిలోని పంచభూతాలు బయటికి వచ్చుటచే జీవిలోని ఉన్న ప్రతి అవయవం చెడిపోవును కదా. కానీ ఉవాచ ఏమనగా జీవిలోని ఆత్మ చనిపోదని. బ్రతికి ఉన్నంత వరకే మెదడు పనిచేయదు, అనగా జీవం పోయినాక మెదడు కూడా చనిపోయినట్లే కదా. కనుక ఆత్మ అనేది ఇంకెక్కడున్నది. చనిపోయిన తర్వాత ప్రతివారు చెప్పినది ఏమనగా ఆత్మ శాంతించుగాక. మరణించిన తర్వాత ఆత్మ అనబడే మెదడు శాంతించక మరి ఏం చేయను. చనిపోయినప్పుడు అన్ని భవబంధాల నుండి విముక్తిని పొందుతున్నది కదా.
జన్మ పునర్జన్మల్లో ఒకటి చచ్చిపోతే ఇంకోటి పుట్టాలి. అంతేగాని మరి వేలకు వేలు ఎట్లా వచ్చేస్తున్నారు, 10,000 లక్షలు అట్లా. చిన్న ఉదాహరణ, ఒక్క వరి విత్తనం వేసాం, ఎన్ని వస్తున్నాయి? 100-200 గింజలు వస్తున్నాయి. అంటే ఆ వరి విత్తనానికి పునర్జన్మ విత్తనాలు, ఆ విత్తనాలు మళ్ళీ వాటి విత్తనాలు, అట్లా జన్మ పునర్జన్మలు వస్తున్నాయని ఆలోచన. కాబట్టి ఆలోచించగలరని ప్రార్థన. ఇంకా తందనాలు చదువుతాను. కలుషిత భారం మోయలేక భూమి విలపించుచున్నది, కలవరపడుతున్నది ఏమీ తోచక, విలయాలు సృష్టించేనే నివారణని తేలింది. ప్రతి జీవి భగవంతుడే, మతితో ఆలోచిస్తే అర్థమవుతుంది. అంతులేని నిష్ఠతో ప్రతిభలను పూజిస్తారు, అంతే ప్రేమతో జీవిని ఆదరించరు. వాయు కాలుష్యంతో విలవిలా పట్టణాలు ఆయుష్ను హరించి వేస్తుంది. భయంతో బ్రతికిడుస్తున్న జనం ట్రయల్ రన్నులో ఎలక్ట్రానిక్ వాహనాలు. ప్రేమనే 2 అక్షరాలతో తమ తమ స్థితిని కూడా మర్చిపోతున్నారు. ప్రేమించుకుంటారు వడివడిగా, కామాంధకారంలో కన్నుమిన్ను గానక. వర్షించాలంటే మానవ ప్రయత్నం కావాలి, తరువులను బాగా పెంచాలి. కరువు పారిపోదా జలధారలతో? నోరెళ్ళబెట్టిన భూమి పులకించదా? వసంతం తమదే అయినట్లు కాస్తంత వేచి చూస్తాయి తరువులు. వసంతంతో ఆకురాల్చి చిగుళ్ళు వేస్తాయి, వసంతంలో పూలు పూచి ఆహ్లాదాన్ని ఇస్తాయి. జీవులు బెంబోలు గ్రీష్మతాపానికి, చెవులకు తలలకు చల్లని బట్టలతో, పావుగంటకోసారి చవులూరించే చల్లని పానీయాలతో సేదతీరే. వర్ష ఋతువు కొరకు ఎదురుచూపు, వరుణుని చల్లని దయతో కారుమబ్బులు వర్షించే అంతటా వడదలతో భూమి చల్లబడే ఆహ్లాదాన్నిచ్చే. శరదృతువులో చల్లని వెన్నెల వర్ష ఋతువు అయిపోగానే వస్తుంది. తరువులు మెరిసిపోతుంటాయి, నరులందరూ వెన్నెలను ఆస్వాదించరు. హేమంతం చల్లగా ఉంటుంది, హేమంత సుఖప్రదమైనది కాదు. తమ ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు పాటించుతారు. నమ్మశక్యం కాని వాతావరణము.